యేసుక్రీస్తు నామములో చేరికూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు వందనాలు చెప్పుకున్నట్టులో ఏమైనా దోషం ఉంటే ఎగిరి వెళ్ళిపోతుంది బయటికి. వందనాలు చెప్పుకోవడం అనేది ఒకరినొకరు ప్రేమ అనురాగాలు పంచుకోవటం. దేవుని మహాకృపను బట్టి 19వ తారీఖు ప్రార్థనా కూటాన్ని దేవుడు చాలా అద్భుతంగా జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్దలూరు నుంచి కూడా ఆటోలు వేసుకొని వచ్చారు నా అభిమానులు, గిద్దలూరు నుంచి. నేనైతే చాలా సంతోషించాను. ఒక్క మాటే చెప్పానా, 19వ తారీఖు మీటింగ్ ఉంది, మీరందరూ రావాలని చెప్పి అన్నప్పుడు తప్పనిసరిగా వస్తాము అని చెప్పేసి గిద్దలూరు నుంచి ఇటు చెర్లోపల్లి, మార్కాపురం, పోల్సుబై కాలనీ ఏరియా దరిమడుగు విశ్వాసులు కూడా చాలామంది మందిరంలో చేర్చబడి ఎంతో సంతోషపడ్డారు. మంచి పరిచర్యను దేవుడు మీకు అప్పగించారు, చక్కటి వాక్యాన్ని మాకు వినిపింపచేశారని ఎంతో సంతోషపడ్డారు. భూమి మీద ఉన్నంతకాలం ఎంత సంపాదించినా మనం ఏం కట్టకపోతామా? కట్టకపోలే. ఒక సావుకారి, డబ్బున్న వ్యక్తి చనిపోయే ముందు పిల్లల్ని పిలిచి ఓ మాట చెప్పాడంట. అయ్యా, లక్షలు కోట్లు మనకున్నాయి కదా, నేను చనిపోతే ఏం చేస్తారు అని వాళ్ళని అడిగినప్పుడు, నువ్వు చనిపోయినప్పుడు తర్వాత సంగతిలే అన్నాడంట. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టు, నేను చనిపోయేటప్పుడు ఒక పెట్టె తయారు చేసి, ఓయ్ ఒక పెట్టె తయారు చేసి నన్ను తీసుకుపోయేటప్పుడు, పెట్టెలో తీసుకుపోయేటప్పుడు 2 చేతులు ఇట్ట బయట పెట్టేసి తీసుకుపోండిరా అన్నాడంట. అదేంటి నానా, ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మనకుంటే చేతులు బయట పెట్టి తీసుకుపోమంటావేంటి, ఎందుకు ఆ మాట అంటున్నావు అని అంటే, వచ్చేటప్పుడు నేనేమి తీసుకురాలేదు, పోయేటప్పుడు నేనేమి తీసుకుపోలేదు. జనాలకు తెలియాలని ఇలాగ మీరు చేయండి అని ఆయన చనిపోయే ముందు చెప్పాడట. ఎంత సంపాదించినా కూడా ఒకానొక రోజున విడిచి వెళ్ళాల్సిందే. కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము బ్రతికినన్నాళ్ళైనా మంచి పేరును సంపాదించుకొని, ఆ వ్యక్తి చాలా మంచోడండి, ఆ స్త్రీ చాలా మంచిదండి, మంచి భక్తిపరురాలండి, మంచి ప్రార్థనాపరుడండి, మంచి దేవుళ్ళు నడిచే వ్యక్తి అని ఒక మంచి పేరును మనము సంపాదించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అటువంటి మంచి పేరును సంపాదించుకొని. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈర్ష్యలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు ఏమండి, వాటన్నిటిని తీసివేసి ప్రశాంతమైనటువంటి బ్రతుకును మనం జీవిద్దాం. వీటి వల్ల మనం సాధించేది ఏం లేదు. వీటి వల్ల దేవుని ప్రేమ దూరం అవుతూ వస్తుంటుంది, సాతానుకు దగ్గర వస్తూ ఉంటాం. కాబట్టి దైవజనుడిగా మీకు చెప్పేది ఏంటంటే, ఒకరినొకరు దేవుని ప్రేమ కలిగి ఉండాలని సేవకునిగా మీకు నేను చెప్తూ ఉన్నాను.
దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రతి శనివారం చెప్పుకుంటూ వస్తున్నటువంటి సబ్జెక్ట్ క్రొత్త కోణంలో మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ మధ్యలో పంచుకోవటానికి ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను ఒక చిన్న పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. అందును బట్టి నా దేవునికే మహిమ కలుగును గాక. చదవండి మూలవాక్యాన్ని. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లల్ని హెచ్చరిస్తూ, దేవుని పిల్లల్ని గద్దిస్తూ, దేవుని పిల్లల్ని ప్రేమిస్తూ, దేవుని పిల్లల్ని సరి అయినటువంటి మార్గములో, సరి అయినటువంటి క్రమములో, సరైనటువంటి విధానములో నడిపించటానికి అపోస్తలుడైనటువంటి పౌలు కొన్ని సందర్భాలలో ఆ బోధలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా, బాధపరిచే మాటలు ఉన్నప్పటికీ కూడా, కఠినమైనటువంటి బోధ అయినప్పటికీ కూడా ఆయన తలంచేది ఏమిటి అంటే, ఏ విధము చేతనైనా వీరు పడిపోకుండా కాపాడబడాలి, ఏ విధము చేతనైనా లోకమనే విధానాల్లో పడకుండా వీరు కాపాడబడాలి అన్నటువంటి ఆలోచనతోటి భక్తిలో పడిపోకుండా జాగ్రత్త పడటానికి, లోక విధానాల్లో పడకుండా జాగ్రత్త పడటానికి కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి మాటలు పలుకుతూ వచ్చాడు. కఠినమైనటువంటి మాటలు పలుకుతూ వచ్చాడు. నీవు పడిపోకుండా ఏమి చేయాలంటే జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. పడిపోకుండా జాగ్రత్త పడాలంటే ఈ విషయాల్లో నుంచి మనము బయటికి రావాలి అని చెప్పుకుంటూ వచ్చాను. ఈ యొక్క సబ్జెక్ట్లో చివరి మాట మనము చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు, మైక్ తీసుకొని చదువుమా, మైక్ తీసుకొని చదువు. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. చివరి మాటను గమనిస్తూ ఉంటే, చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి. చాలండి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరయ్యా వీరు అంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు. నిన్న వారంలో చెప్పాను, దేవునిని వెదకి అని చెప్పాను. దేవుని ఎలా వెదకాలి, ఆయనను ఏ విధంగా వెతుకుతే ఆయన దొరుకుతాడని ఏమండి కొన్ని సందర్భాలు చూపించి మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఈ యొక్క వారములో ఈ చివరి మాటను గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు చెడు మార్గములను విడిచి అంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే చెడు మార్గములో ఉన్నారు అని అర్థం. చెడు మార్గపు విధానాల్లో నడుస్తున్నారు అని అర్థం. చెడు ఏమండి చేస్తున్నటువంటి వారితో స్నేహము చేస్తున్నారు అని అర్థం.
చెడు మాట్లాడే వారితోటి స్నేహాన్ని కలిగి ఉన్నారు అని అర్థం. చెడు విధానాలలో నడిచే వ్యక్తులతో సాంగత్యము చేస్తున్నారు అని అర్థంగా కనపడుతూ ఉంది. ఎవరయ్యా వీళ్ళు? ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు అనబడుతున్నటువంటి దేవుని బిడలట చెడు మార్గములో నడుస్తూ ఉన్నారు. చెడు మార్గములో నడుస్తూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్యము చెబుతుంది, నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు చెడు మార్గమును విడిచి. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో చెడు మనకు కనపడుతూ ఉంది. లోకములో చెడు మార్గాలు కనపడుతూ ఉన్నాయి. లోకములో ఎన్నో మార్గాలు మన భక్తుల నుంచి చెరిపేసే మార్గాలు కనపడుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఇద్దరు స్నేహం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి. ఆ వ్యక్తి మంచోడైతే మంచి విధానంలో నడిపించబడతారు. ఆ వ్యక్తి చెడు కలిగినటువంటి విధానంలో నడిపించబడితే ఈ వ్యక్తిని చూసి తల్లి ఏమంటుందంటే, రే, ఆ చెడు మార్గములు నడిచే వ్యక్తితో నువ్వు సహవాసం చేయబాకు. అమ్మా, ఎందుకు అనంటే వాడు చెడు మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి ఆ చెడు అలవాట్లు నీకు వస్తాయని నేను నీకు చెప్తున్నాను, దయచేసి నా మాటను అని తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు చెప్తా ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పినప్పుడు ఆ కుమారుడు తల్లి మాటో తండ్రి మాటో చెప్పినట్టు విన్నాడనుకో, మంచి మార్గంలో నడుస్తారు. లేదులే, నువ్వు చెప్పినా వినను, ఆ చెడు వ్యక్తితోనే సహవాసం చేస్తాను, ఆ చెడు మార్గంలో నడిచే వ్యక్తితోనే వెళ్తాను అని మొండి పట్టుదలతో తల్లి మాట లెక్క చేయకుండా, తండ్రి మాట లెక్క చేయకుండా, భక్తి బంధువుల యొక్క మాట లెక్క చేయకుండా, అన్నదమ్ముల మాట అక్క చెల్లెల మాట లెక్క చేయకుండా అదే వ్యక్తితో సహవాసం చేస్తే ఈ వ్యక్తి చెడిపోయేదే కాకుండా ఆ వ్యక్తిని కూడా చెడగొడతాడు. కారణం ఏంటంటే ఆ యొక్క సహవాసం అనేది ఆ విధంగా మార్చబడుతూ ఉంది. మనము దేవుని మార్గంలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తులుగా పిలువబడుతున్నాం. మనము దేవుని నామాన్ని ధరించుకున్న వ్యక్తులుగా పిలువబడుతున్నాం. మనము దేవుని నామాన్ని స్మరించే వ్యక్తులుగా పిలువబడుతున్నాం. మనము దేవుని యొక్క నామాన్ని ఉన్నతముగా గణపరిచే వారిగా కనపడుతూ ఉన్నాం. దేవుని భక్తి చేస్తున్నటువంటి వారిలో ఒకవేళ చెడు అనే విధానం కనపడుతూ ఉంటే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సహవాసంలో చేర్చబడి దేవుని యొక్క సేవకుడి దగ్గరికి వచ్చి దేవుని మందిరములో దేవుని సన్నిధిలో మనకు ఉన్నటువంటి చెడు విధానం, మనకున్నటువంటి అతిక్రమములు, మనకున్నటువంటి పాపపు విధానాలు, మనకున్నటువంటి దుష్టక్రియలు, మనకున్నటువంటి అసమాధానమనే మాటలు ఉన్నాయే, అసమాధానమనే క్రియలు ఉన్నాయే, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో పాదలు పట్టుకొని ఆయన సన్నిధిలో మన కన్నీరు కారవగలిగితే పరలోకం పొందినటువంటి దేవుడు చూసి, అయ్యో అతడు చెడు విధానంలో నడిపించబడే వ్యక్తి అయినప్పటికీ కూడా నా సన్నిధిలోకి వచ్చి క్షమాపణ అడిగాడు కాబట్టి ఆ వ్యక్తిని నేను క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తిని నేను క్షమించాలి. ఆ వ్యక్తికి నేనే క్షేమాధారంగా నిలవాలి. ఆ వ్యక్తిని నేను క్షమించి పరిపూర్ణునిగా చేయాలన్నటువంటి ఆలోచన దేవుని కనుదృష్టిలో నువ్వు పడతావు. దేవుని కనుదృష్టిలో నీవు పడినప్పుడు, దేవుని కనుదృష్టిలో నీవు పడినప్పుడు మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఏమైతాయంటే పటాపంచలుగా వెళ్ళిపోవటానికి అవకాశం కనపడుతుంది. ఎందుకో తెలుసా? దేవుని కనుదృష్టి పరిధిలో ఉన్నాం కాబట్టి. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలట చెడు మార్గములను విడిచిపెట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి చాలామందిని అడుగుతూ ఉంటాను, దేవుని మందిరానికి నువ్వు ఎందుకు రావట్లేదని అడిగితే వాళ్ళు అంటారు, అన్నా చిన్న బలహీనత ఉంది అన్న. ఏమిటా బలహీనత? ఒక్క పొడి వేసుకుంటాను అన్నా, చిన్న బలహీనత ఉంది అన్న, బీడి తాగుతాను, చిన్న బలహీనత ఉందన్న, కాస్త సాయంత్రం అయ్యేసరికి ఒక సుక్క వేసుకోకపోతే ఒళ్ళు నొప్పులు తగ్గవన్నా,
చిన్న బలహీనత ఉంది అన్న, నాలో ఏదో ఒకటి మనిషి మనుగడలో ఏదో ఒక బలహీనత అనేది చోటు చేసుకుంటూ వస్తుంది. నేనంటాను, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ బలహీనత ఉన్నా, నీవు ఏ చెడు మార్గాల్లో ఉన్నా దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి రా. దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు కూర్చుంటున్నప్పుడు దేవుని కనుదృష్టి ఒకానొక రోజునైనా నీ మీద పడి, నీకు కలిగినటువంటి బలహీనత ఉన్నదే, నీకు కలిగినటువంటి చెడు మార్గాలు ఉన్నాయే, నీకు కలుగుతున్నటువంటి దుష్ట విధానాలు ఉన్నాయే, నీకు కలుగుతున్నటువంటి ఆ యొక్క దుర్మార్గమైనటువంటి పనులు ఉన్నాయే, నా దేవుడు చూసుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క కనుదృష్టి దేవుని మందిరంలో ఉంది కాబట్టి ఏమండి, వాక్యమైనటువంటి దేవునిగా, వాక్యమైనటువంటి శరీరధారిగా, వాక్యమైనటువంటి దేవునిగా మన మధ్యలో సంచరించి వాక్యము ద్వారా మన చెడు మార్గాలను కొట్టివేయడానికి, వాక్యము ద్వారా మన చెడును తీసివేయడానికి, వాక్యం ద్వారా మనల్ని గద్దించి, వాక్యం ద్వారా మనల్ని సరిచేసి ఏ విధము చేతనైనా ఆ వాక్యానికి అంటు కట్టబడేటట్లుగా ఏమండి, వాక్యమైనటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ముడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ముట్టిన వెనువెంటనే మన హృదయంలో ఏమని పశ్చాత్తాపం కలుగుతుంది. మన హృదయంలో మనకు తెలియకుండానే మనకు పశ్చాత్తాపం కలిగి, అయ్యా నాకున్నటువంటి ఆ చిన్న పొరపాటును, అలవాటును నేను తొలగించుకుంటానని ఏమండి అతనే దేవుని సన్నిధిలో క్షమించుకోవటానికి నోరు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? మనము చెబితే ఏమండి అలవాట్లు మార్చుకోరు. అయ్యా ఆ బలహీనత దగ్గరికి నువ్వు వెళ్ళమాకు, ఆ అలవాటు నువ్వు చేసుకోకన్నా కూడా ఏమండి మనసంతా అటే పీగుతుంది పాస్టర్ గారు అంటారు, మనసంతా అటే వెళ్ళిపోతుంది అని అంటారు. కానీ దేవుడే నిన్ను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో కూర్చోబెట్టినప్పుడు, వాక్యమైనటువంటి దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, వాక్యమైనటువంటి దేవుడు నిన్ను గద్దించినప్పుడు, వాక్యమైనటువంటి దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఏమండి నీలో నీకే ఒక పశ్చాత్తాపం కనపడుతుంది, ఒక పశ్చాత్తాపం కనపడుతుంది. మన ఒక సహోదరుడు వచ్చాడు మార్కాపురం నుంచి, వాక్యం చెప్తా ఉంటే పక్కనంతో అంటున్నాడంట, ఈ వాక్యం నా కోసమే, నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అని పక్కన వ్యక్తిని గిచ్చి చెప్తున్నాడంట. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పక్క వ్యక్తి చెప్తున్నాడనా, వాక్యం చెప్పేటప్పుడల్లా నా గురించే చెప్తున్నాడని నాతో అంటూ ఉన్నాడు. నేను చెప్పమనలేదే, మేము మాట్లాడమనలేదే. కారణం ఏంటంటే వాక్యమైనటువంటి దేవుడు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, వాక్యమైనటువంటి దేవుడు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు వాక్యమైన దేవుడు వారిని ఏమని దర్శిస్తాడు. వారిని దర్శించి వారిలో ఉన్నటువంటి చెడు మార్గములను తీసివేసి ఏమండి దేవుని సన్నిధానానికి వారిని పరిపూర్ణంగా దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలామంది చెప్పారు, ఏంటయ్యా ప్రార్థనకు రావట్లేదు, ముందుండి చేసినటువంటి వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే, అన్న చిన్న పొరపాట్లు, చిన్న అలవాట్లు, వాటిని మానుకొని వద్దామనుకుంటున్నామంటే నేను ఒకటే చెప్పాను, నీకు అలవాటు ఉందా? ఉంటే ఉండని, దేవుని మందిరానికి రా. నువ్వు చెడు మార్గంలో నడుస్తున్నావా? సరే, దేవుని మందిరానికి రా. ఒకవేళ అపవిత్రమైన పనులు చేస్తున్నావా? దేవుని మందిరానికి రా. అపవిత్రమైనటువంటి విధానాలు నడుస్తున్నావా? దేవుని మందిరానికి రా. మనుషులం ఏం చేస్తామంటే ఎత్తి పొడుస్తూ ఉంటాం, వారికి కలిగినటువంటి బలహీనతను బట్టి మనుషులం ఎత్తి పొడుస్తూ ఉంటాం. ఎత్తి పొడిచినటువంటి విధానాల్లో మనము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దేవుని మందిరానికి రావాలన్నటువంటి ఆలోచన కూడా పోతుంది, ఆలోచన అనేది పోతుంది. వారిని ఏ విధము చేతనైనా దేవుని ప్రేమతోటి వారికి కలిగినటువంటి ఆ చెడు మార్గాలను చూసి కూడా వాళ్ళని ఏం చేయాలంటే దేవుని ప్రేమతో మాట్లాడి, అన్నా నీకు ఉంటే ఉన్నది బలహీనత, ముందు దేవుని మందిరానికి రా. నీవు చేసే పొరపాట్లు ఉంటే ఉన్నాయి కానీ దేవుని మందిరానికి రా. మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎన్ని పొరపాట్లు, ఎన్ని పాపాలలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే బలవంతం చేసి దేవుని మందిరానికి తీసుకొని వచ్చి కూర్చోబెడితే దేవుడి చేతికి అప్పచెప్పబడతాడు. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు పట్టుకుంటాడు. దేవుడు వారి హృదయాన్ని పశ్చాత్తాపపు హృదయంతో నింపుతాడు. దేవుడి వారి హృదయాన్ని తాకి ఏమండి మెత్తటి గుండెగా వారిని చేస్తాడు. వారిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి గుండె ఉందే, అధైర్యమనే గుండె ఉందే, కోపం అనే గుండె ఉందే, ఈర్ష్య అనే గుండె ఉందే, పాపం అనే గుండె ఉందే, క్రోధాలనే గుండె ఉన్నాయి, కోపాలనే గుండె ఉన్నాయి. వాటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుడు ప్రక్కన నిలబడి, ఇదిగో ఆ పొరపాటు చేస్తున్నావు కదా, మానుకోవచ్చు కదా, మానుకోవచ్చు చూడు ఒకసారి అని పరిశుద్ధాత్మదేవుడు వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు వారిని ప్రేరేపించినప్పుడు దేవుని మాటకు లోబడతారండి. మనుషుల మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమండి మనుషుల మాట తప్పిపోతూనే ఉంటుంది, మనుషుల మాట దారి తప్పుతూనే ఉంటుంది. కానీ దేవుని మాట దారి తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట దారి తప్పదు. దేవుడు ఒక మనిషి ఎడల మాటిస్తే ఆ మాటను నెరవేర్చేంత వరకు దేవుడు మనల్ని పొరపాటుని వదిలిపెట్టడు. దేవుడు భూమి మీదకి వచ్చింది పరిశుద్ధుల కోసం రాలేదు, నీతిమంతుల కోసం భూమి మీదకి రాలేదు, పరిశుద్ధుల కోసం అసలే రాలేదు. పాపములో ఉన్నటువంటి వారిని, చెడు మార్గంలో ఉన్నటువంటి వారిని, చెడు విధానంలో నుంచి విడిపించడానికి ఏమని భూమి మీదకి వచ్చి శరీరధారునిగా మన మధ్యలోకి నిలిచి మన మనస్సును బాగు చేయటానికి, మన మనసులో ఉన్నటువంటి కల్ముష్యాన్ని తీసివేయటానికి, మన మనసులో ఉన్నటువంటి ఏమండి ఆ దుర్బోధ యొక్క విధానాలు తీసివేయటానికి ఆయన మన మనస్సులోనికి వచ్చి దేవుని వాక్యంతో మాట్లాడతాడు. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ఇదివరకు భక్తులుగా పిలువబడ్డారా? లేదు. ఒక్కొక్కరు లేచి అమ్మా నీ సాక్ష్యం ఏంటంటే వాళ్ళు చెప్తారు, అన్న పూర్వము పలానా స్థితిలో ఉన్నానన్నా. యవనస్తులను అడిగితే అన్న పూర్వం పలానా పాపంలో పడిపోయానన్నా, పలానా చెడు వ్యసనాల్లో పడిపోయానన్నా, కానీ దేవుడు నా కొరకు రక్తాన్ని చిందించాడు, దేవుడు నా మనసును మార్చుకున్నాడు కాబట్టి ఈరోజున మందిరానికి వచ్చాను అని సాక్ష్యం చెప్పగలుగుతారు. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు చెడు మార్గములను విడవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలామంది అనుకుంటారు ఇంకా టైం ఉందిలే, ఇంకా పాపంలో ఉందాములే, ఇంకా చెడు మార్గంలో నడుద్దాములే అని చాలామంది ఈ రోజున సమయాన్ని ఏమండి వేస్ట్ చేస్తూ ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మన చెడు మార్గాలని తీసివేయడానికి మన మధ్యలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడింది, 5వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకోవాలంట. ఈ దినాలు ఎలాంటి అంటే చెడ్డ దినాలు, మంచి వారిని కూడా చెడు మార్గంలో నడిపించే దినాలు, మంచి వ్యక్తిని కూడా చెడు మార్గంలో నడిచేటట్లుగా ఏముంది మాటలు మాట్లాడే దినాలు ఇవి. అందుకని ఆ ఎఫెసీ పత్రికలో చెబుతున్న మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వమాకండి. అంటే ఇక సమయము లేదు, దేవుని రాకడ సిద్ధముగా ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. 2025 సంవత్సరాల క్రితం
కల్వరి శిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు, మీ కొరకు, మనందరి కొరకు రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆ చెడు మార్గముల నుంచి నిన్ను బయటికి రప్పించడానికి, చెడు విధానాల నుంచి బయటికి రప్పించడానికి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీదకి వచ్చాడు మన చెడు మార్గములను క్షమించడానికి, మన చెడు పద్ధతులను తీసివేయడానికి, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా నిలబెట్టడానికి, నీతిమంతులుగా, నిష్కలంకులుగా దేవుడు మనల్ని నిలబెట్టడానికి దేవుడు సశరీరుడిగా ఈ భూమి మీద సంచరిస్తున్నాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో చెప్తున్నది, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వద్దు. సమయాన్ని పోనివ్వక దేవుని మందిరములోనికి వచ్చి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మన చెప్పాడు దైవజనుడు, లోకములో 2 ముసుగులు ఉన్నాయి అని. 2 ముసుగులు ఉన్నాయి. ఆ ముసుగుల నుంచి మనం బయటపడాలి అని దేవుని సేవకుడు చక్కటి వర్తమానాన్ని బోధించాడు. చాలామంది వాక్యాన్ని విన్నారు. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో వస్తుంది, ఆ వాక్యం వినండి. లోకంలో 2 ముసుగులు ఉన్నాయి. ఆ ముసుగు మనల్ని ముఖము కనపడనివ్వకుండా మరుగు చేస్తుంది అని చక్కటి మాటలు బోధించాడు దైవజనుడు. ఏమిటా ముసుగు అంటే, చెడనే ముసుగు, నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తున్న ముసుగు, నీ భక్తి మార్గాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆ చెడనే ముసుగులో ప్రజలు పడిపోయినంత కాలం ఆ ముసుగులోంచి ఎప్పుడైతే మనం బయటికి వస్తామో నీలో ఒక పరిపూర్ణత అనేది కనపడుతుంది, నీలో ఒక నైపుణ్యత కనపడుతుంది, నీలో ఒక భక్తి మార్గం అనేది కనపడుతుంది. కారణం ఏంటంటే, దినములు చెడ్డవి గనక, దినములు చెడ్డవి గనక. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందిని అడుగుతూ ఉంటే, అమ్మా రక్షణ పొందొచ్చు కదా, ఇంకా చాలామంది టైం ఉందిలే పాస్టర్ గారు, నా కొడుకు పెళ్లి చేసిన తర్వాత బాప్టిజం తీసుకుంటానులే, నా కుమారుడు పెళ్లి చేసిన తర్వాత బాప్టిజం తీసుకుంటానులే. బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, సమయం ఇక లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని గ్రంథం సెలవిస్తుంటే ఇంకా 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 ఆలస్యము చేస్తూ ఉన్నారు. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు చెడు మార్గములను విడిచేవారిగా ఉండాలా. ఈ దినాలు చెడ్డ దినాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, టెక్నాలజీ మారిపోయింది. చిన్న పిల్లోడికి సెల్ ఇస్తే వాడికి తెలియని విధానాలు లేవు. వాడికి ఏం తెలియకపోయినా సెల్ తీసుకొని పైకి తిప్పుతూనే ఉంటాడు. ఏం కనపడుతుంది రే నీకంటే, ఏం కనపడదు వాడికి, తిప్పుతూనే ఉంటాడు. సెల్లులో ఏది ఆన్ చేయాలన్నా కూడా తకామని ఆన్ చేస్తున్నాడు. టెక్నాలజీ మారిపోయింది. చెడ్డ దినాలు ప్రారంభమయ్యాయి. చిన్నపిల్లలు పాపములో పడే దినాలు ప్రారంభమయ్యాయి. చిన్నపిల్లలు లోక వ్యవస్థలో పడే దినాలు ప్రారంభమయ్యాయి. చిన్నపిల్లలు లోకానికి అంటుగట్టబడే సమయాలు దగ్గర పడ్డాయి. చిన్నపిల్లలు పాపములు పడి, చెడు వ్యసనాలు పడి, చిన్న వయసులోనే సూసైడ్లు చేసుకొని, చిన్న వయసులోనే నరహత్యలకు పాల్పడి, చిన్న వయసులోనే దొంగతనాలకు పాల్పడి, చిన్న వయసులోనే జైలు పాలైపోతున్నారు. టెక్నాలజీ మారిపోయింది. అందుకనే దేవుని గ్రంథము చెప్తూ ఉంది, ఇది చెడు దినాలు. ఇవి చెడ్డవి ఈ దినాలు. ఈ దినాలని మన సమయాలను సద్వినియోగము చేసుకోవాలి. ఎక్కడ సద్వినియోగం చేసుకోవాలంటే చెడు మార్గాలలో నీవు పడిపోతున్నటువంటి సందర్భంలో దేవుని మందిరంలోనికి వచ్చి ఆ చెడు నీకు అంటకుండా, ఆ
పాపము నీకు అంటకుండా దేవుని మందిరంలోనికి వచ్చి ఒక కాపుదలను మనము కోరుకుంటే ఆ చెడు అనేది మన దగ్గరికి రాదట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెడు మన దగ్గరికి రాదు. కారణం ఏంటంటే దేవుని మందిరంలోనికి వచ్చి ఏమండి నీవు కాపాడబడ్డావు కాబట్టి, దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని రెక్కల నీడ అనబడుతున్నటువంటి దేవుని మందిరంలోకి వచ్చి ఆ చెడు నిన్ను తరుముకుంటూ వస్తున్నప్పుడు, ఆ పాపం నిన్ను తరుముకుంటూ వస్తున్నప్పుడు, ఆ యొక్క ఏమండి చెడు మార్గాలు నిన్ను తరుముకుంటూ వస్తున్నప్పుడు పరిగెత్తి 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 దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు పడినట్లయితే ఆ చెడు అనేది బయటనే నిలిచిపోతుంది, బయటనే నిలిచిపోతుంది. దేవుని మందిరంలోనికి రాదు. కారణం ఏంటంటే దేవుని మందిరములో పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివాసం చేస్తాడు కాబట్టి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు అపవిత్రంగా ఉన్నటువంటి ప్రజల హృదయాలని పవిత్రపరచడానికి ఆయన కనుదృష్టి ఉంటుంది కాబట్టి. అందుకే చాలామంది నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను, అన్నా నాకు ఆ బలహీనత ఉంది అందుకే రాలేకపోతున్నంటే, ఉంటే ఉన్నది లేబ్బా రా అన్న మందిరానికి, ఉంటే ఉన్నదిలే మందిరానికి రా. దేవుడే ఒక ఆయన, దేవుడు మారుస్తాడు. నాకు ఒక నమ్మకం. ఒక ఆయన నాకు తెలుసు, ఒక ఆయన నాకు తెలుసు. రేపల్ల దగ్గర బట్టి బ్రోలో సేవ చేసేటప్పుడు పగులంతా ఇంట్లో పడుకొని నిద్రపోతాడు. రాత్రి 10 అయితే చాలు దొంగతనాలకు వెళ్ళిపోతాడు. ఆదివారం ప్రార్థనకు వస్తాడు, నమ్మకంగా వస్తాడు. నేనే పిలిచి అడుగుతా, రాత్రి ఆడికి వెళ్ళామంటే పలానా ఊరు పోయా, ఎంత తెచ్చావంట, 2 కేజీలు వెండి, మళ్ళీ దాంట్లో 10% నాకు. ఆడేమో పోటీ చేస్తాడు, తీసుకో పాస్టర్ అయ్యాను. ఎవరైనా ఆయన నీ దొంగతనం చేసిన డబ్బులు నాకెందుకురా బాబు, ఏంటి 10% దేంట్లో, దొంగతనం చేసిన దాంట్లో. తీసుకుంటావా తీసుకోవని బలవంతం చేసేవాడు. నేను తీసుకోను. మందిరానికి ఆదివారం అయితే మానుకోడు. మళ్ళా ఒకటే చెప్పా, నువ్వు దొంగతనాలు ఎన్నెన్నో చేయి, మందిరం మానుకోబాకు, మందిరం మానుకోబాకు. ఆదివారం శనివారం మందిరం మానుకోబాకు. ఆయన అంటాడు, పాస్టరయ్య శనివారం పూటకు తొందరగా ముగియరాదు, నాకు టైం అవుతుంది. యాడికి, దొంగతనానికి. ఆయన దొంగతనానికి పోవడానికి తొందరగా ముగియరాదు. ఒరే దుర్మార్గుడు అనుకునేవాడిని నేను. సరే సరే తొందరగా ముగిస్తలే, తొందరగా పోదులే నేను. ఏమండి కాసేపు ఆయన చెప్పినట్టు తలకాయ ఊపేది నా టైం నేను పాటించేవాడిని. రోజు పోతాడు, ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు. ఏమండి ఆయన దగ్గర ఏమండి ఒక కారు కూడా ఉండేది. యాడిది కారు, మంచి కారు అని అంటే కొట్టకొచ్చిన, దానికి నెంబర్ ప్లేట్ లేదు. పాస్టర్ గారు మీకు కావాలని చెప్పి నీకే సేవకి ఇచ్చేస్తా అన్నాడు. వద్దురా నాయన, నీ దొంగ సొమ్ము నాకు, సేవకు ఆడుకో కోటాలకే అని అన్నాడు. ఎవరన్నా పట్టుకుంటే మళ్ళీ నన్ను తీసుకున్న జైలు వేయడానికా? వద్దే వద్దన్న. లేదు పాస్టర్ గారు, కొత్త కారు పాస్టర్ గారు, నెంబర్ ప్లేట్ కూడా రాదు. వచ్చింది నెంబర్ ప్లేటు, అయ్యగారి బీకి చలిమంటకి వేసిండు. వాడుకో పాస్టర్ గారు అని అన్నాడు. నీ సొమ్ము నాకేం వద్దని చెప్పా. మందిరానికి రా, శనివారం మందిరానికి రా, ఆదివారం మందిరానికి రా. ఆయన అనేవాడు, పాస్టరయ్య మీ పాస్టర్లందరూ చెడు బుద్ధి వాళ్ళని రామాకని అంటారే, నువ్వేంది మందిరానికి రమ్మంటున్నావు ఇంత ధైర్యంగా అని అనేవాడు. నేను తర్వాత చెప్తాలే, నీకెందుకు రాను ప్రార్థనకి, నువ్వు దొంగతనం అలవాటు ఉంటే ఉన్నదిలే, ప్రార్థన అయిపోయినాక పో, నేనే చెప్పేవాడిని పో ప్రార్థన అయిపోయినాక అనేవాడిని. ఒకనొక రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తూ ఉంటే ఆయన హృదయాన్ని దేవుడు వచ్చి తాకాడట. నువ్వు దొంగతనం చేస్తున్నావు, పరలోకానికి పోవు నువ్వు అని వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యము ఆ యొక్క బిడ్డను వెనువెంటను తాకి బోరుని ఏడుస్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఏడుస్తున్నాడు. మోకాల మీద ఉండి కన్నీళ్ళు కార్చి ఏమని దొల్లాడుతున్నాడు, కేకలేస్తున్నాడు, నన్ను క్షమించు నన్ను క్షమించు అని. ఎవరు చెప్పలేదు. వాక్యం చెప్తున్నాడు ఒక పక్క,
ఆత్మ ఉద్దేశంతో ఆత్మ తీవ్రతతో వాక్యం చెబుతుంటే బోరు ఏడుస్తున్నాడు. మోకాల మీద ఉండి గుండెలు మాదుకొని నన్ను క్షమించయ్యా అని కేకలేస్తున్నాడు. నేను ఆపలేదు. వాక్యమైనటువంటి దేవుడు ఆ రోజున దేవుడు నన్ను ఆత్మీయంగా ఉచితంగా వాడుకుంటూ ఉన్నాడు. నేను అభిషేకంతో నింపబడుతూ దేవుని యొక్క ఆత్మ ఉద్రేకతతోటి వాక్యం చెబుతూ ఉంటే చెప్తున్నంతసేపు గుండెలు బాదుకొని నన్ను క్షమించయ్యా నేను పాపినని భయంకరంగా వాక్యం అయిపోయేంత వరకు ఏడుస్తూ ఉన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను పిలిచాను. ఏంటి అన్న? కాళ్ళ మీద పడి భయంకరంగా ఏడుస్తున్నాడండి. పాస్టర్ గారు, నువ్వు వాక్యం చెబుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యం చెబుతుంటే దేవుడు నా హృదయాన్ని మార్చుకోమని చెప్తున్నాడు. నువ్వు వాక్యం చెబుతుంటే దేవుడు నన్ను కదిలిస్తున్నాడు. అందుకే నేను ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను. నన్ను క్షమించు. నేను ఒకటే చెప్పా, క్షమించేది నేను కాదు, నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. నీవు ఏ బలహీనత నీకున్నప్పటికీ కూడా దేవుని మందిరానికి రావాలి. ఏ పాపం నీలో ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలోకి వచ్చిన నీ జీవితాన్ని యేసయ్య పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడంటే వాక్యం ద్వారా పట్టుకుంటాడు, కన్నీటి ప్రార్థన ద్వారా పట్టుకుంటాడు. నీ హృదయాన్ని పశ్చాత్తాప విధానాలకు తీసుకొని వెళ్ళి నీ కఠినమైనటువంటి గుండెను, కఠినమైనటువంటి ఆ మార్గాన్ని తీసివేసి, దేవుడు ఆ బండబారిన హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను దేవుడు నీ జీవితంలో అతికించగలడు. కారణం ఏంటంటే సుత్తె లాంటి ఆ దేవుని వాక్యము ఎటువంటి బండబారిన హృదయాలనైనా బద్దలు చేయగలిగినది. హల్లెలూయా. దేవుని వాక్యము ఎటువంటి ఘోరమైనటువంటి పాపినైనా కూడా క్షమించగలిగినది. దేవుని వాక్యము ఎటువంటి పాపిష్టి జీవితంలో ఉన్నటువంటి వారినైనా కూడా క్షమాపణాన్ని కలగచేయగలిగినది దేవుని వాక్యము. ఆ రోజు ఆ వ్యక్తి భయంకరంగా ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాడు. నన్ను క్షమించు అని. ఒకటే చెప్పాను, దేవుడు నిన్ను క్షమించాలంటే దొంగతనాన్ని మానేస్తానయ్యా. మరి దొంగతనం మానేస్తే నా పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తిని అడిగాను, నీవేం పని చేస్తావు? పూర్వమట వెల్డింగ్ వర్క్ నేర్చుకునేవాడట. పో, ఆ వెల్డింగ్ వర్క్ పో. నువ్వు నేర్చుకున్నటువంటి ఆ వెల్డింగ్ వర్క్ నేర్చుకో, వెళ్ళి దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎప్పుడైతే దేవుని సేవకునిగా వాక్యములో దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మానేశాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, అన్నా ఆ రోజున నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టినరోజులు ఉన్నప్పుడు ఫోన్ చేసేలా పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటాడు నా చేత. మార్కాపురం ఎక్కడ, రేపల్లి ఎక్కడ? దేవుడు తలుసుకుంటే ఏ ప్రాంతానికైనా తీసుకోగలడు. హల్లెలూయా. తీసుకువెళ్ళగలడు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు, ఒక ఆయన్ని ఒక ప్రాంతానికి దేవుడు పంపించాడు. తెలుసు అతను మీకు. ఆ దేశస్తులందరూ పాపంలో పడిపోయారు. దైవజనుడా, చెడు మార్గాల్లో పడిపోయారు, పాపపు స్థితిలో ఉన్నారు. వారి స్థితిగతులన్నీ అదో పాతాళానికి వెళ్ళిపోయినాయి, చెడు మార్గాలు నడుస్తున్నారు. నీవు వెళ్ళి ఆ ప్రజల కోసం ప్రార్థన చేస్తే చెడు మార్గాలు మానుకుంటారు. ఆయన అనుకుంటాడు, అంత ప్రభావం కలిగినవన్నీ ప్రభువా, లేదు, నీలో ఉన్న శక్తి వేరు, నువ్వు వెళ్ళు అని ఆ ప్రాంతానికట దేవుడు ఆ ప్రాంతానికి పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని స్వార్థను చెప్తున్నాడంట. చదవండి ఆ మాటను. యోనా పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. యోనా పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం.
యోనా పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. అంతలో యెహోవా ఆ, మత్స్యమునకు ఆ. ఆజ్ఞ ఇవ్వగా 3వ అధ్యాయం 10వ వాక్యం. ఏం చదువుతున్నావు అక్క? ఈ నివేనే వారు ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయాల్సినటువంటి ఉగ్రత నుంచి అంట దేవుడు తప్పించాడు. దేవుని దృష్టికి వాళ్ళు కోపం పుట్టించేంతగా ఏమని చెడు మార్గంలో పడిపోయారట. దేవుని బాధ పెట్టేంత స్థితినికి దేవుని బిడ్డలే ఏమండి అంత దూరం వెళ్ళిపోయి దేవునికి కోపం పుట్టించేంత స్థితిలో మార్చబడుతూ ఉంటే ఒకవేళ వారి మనస్సులు మార్చబడతాయేమోనని నినివే పట్టణానికట యోనా అనే దైవజనుని పంపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ పట్టణములో నినివే పట్టణపు ప్రజలు దేవుని సేవకుడి ద్వారా తన నడతలు మానివేస్తారని, తన చెడు మార్గాలు మానివేస్తారని, తన యొక్క మార్గాల నుంచి విడిచిపెట్టి దేవుని మార్గములోనికి వస్తారని దేవుని సేవకుణ్ణి దేవుడే పంపిస్తున్నాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవరాజు గట్టు ప్రాంతానికి దేవుడు నన్ను ఎందుకు పంపించాడో తెలుసా? మన చెడు మార్గాలను దూరం చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్నటువంటి పాపాన్ని కొట్టివేయడానికి, మనలో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేయడానికి, కుటుంబాలుగా ఏమని మన కుటుంబాలను వెంబడిస్తున్నటువంటి ఆ దరిద్రమైన శాపాన్ని కొట్టివేయడానికి నాలాంటి సేవకుని తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని పరిపూర్ణంగా మార్చడానికి, నాలాంటి సేవకుని తీసుకుని వచ్చి ఏ విధము చేతనైనా భక్తి మార్గంలో నడిపించడానికి, చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి ఏమని మరలింపచేయడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేమో, దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడేమో. అందుకే దేవుడు తీసుకొచ్చాడని నేను విశ్వసిస్తున్నాను. ఏ విధంగా అయితే నినివే పట్టణపు ప్రజలట దేవునికి చెడు నడతలు నడుస్తున్నారని దేవుడే యోనాను పంపిస్తున్నాడు. యోనా, ఒక్కసారి వెళ్ళు, నన్ను చాలా బాధ పెడుతున్నారు యోనా, నన్ను చాలా దుఃఖపరుస్తున్నారు, నేను ఆ దేశాన్ని నాశనం చేస్తాను, ప్రజల్ని అగ్నిగంధకములతో కాల్చేస్తాను అని అంటే యోనా దేవుని దగ్గర ఒక ఛాన్స్ అడుగుతున్నాడు. అయ్యా సరే, నేను బాధ పెట్టారు మంచిదే, నేను కన్నీళ్ళు పెట్టారు మంచిదే, ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వు. దైవజనుడిగా నేను వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తాను, దైవజనుడిగా నేను వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా పశ్చాత్తాపాన్ని కలగజేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వు. దేవుడే ఆయాసపడిపోయాడండి నినివే పట్టణ ప్రజల గురించి. నినివే పట్టణ ప్రజల గురించి దేవుడే ఆయాసపడి దేవుని ఏమని దుఃఖపెట్టేంత స్థితిలోనికి తీసుకొని వచ్చినందుకు దేవుడు చెప్తున్నాడు, ఆ పట్టణాన్ని నాశనం చేస్తా. ఈయన మాత్రం ప్రతిలాడుకుంటున్నాడు, అయ్యా ఒక ఛాన్స్ ఇవ్వు. దేవుడి దగ్గర ఒక ఛాన్స్ ప్రామిస్ తీసుకొని నినివే పట్టణ ప్రజలకట వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఒక్కొక్కరు ఏమండి అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తుంటే ఏమండి ఒక్కొక్కరు ఏమండి గోనె పట్టలు కట్టుకొని బూడిద పోసుకొని ఏడుస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. బూడిద పోసుకొని ఏడుస్తున్నారంట. అయ్యా మమ్మల్ని క్షమించు, మా కుటుంబం మీదకి నీ శాపం రానియద్దు, మా పిల్లల మీదకి నీ శాపం రానియద్దు. మేము చెడు మార్గంలో నడిచింది వాస్తవమే, పాపం చేస్తుంది వాస్తవమే, అబద్ధాలు ఆడుతుంది వాస్తవమే, దొంగతనాలు చేస్తుంది వాస్తవమే.
దుష్ట క్రియలు చేస్తుంది వాస్తవమే. ఈ సేవకుడి వాక్యం ద్వారా మేము పశ్చాత్తాపడుతున్నాము, దయతో మమ్మల్ని క్షమించని దేవుని ఉగ్రత చల్లారేంత వరకు, దేవుని కోపం చల్లారేంత వరకు, దేవుని యొక్క ఆ యొక్క కోపాగ్ని వారి మీద పడకుండేటట్లుగా వాళ్ళు తగ్గించుకొని గోనె పట్టలు కట్టుకొని బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్నారట. కారణం ఏమిటి? దేవుడు ఆ దేశం మీదకి రాబోతున్నటువంటి కీడులో నుంచి తప్పించబడటానికి యోనా అడ్డుగోడగా నిలబడి ఆ యొక్క దేశాన్ని కాపాడటానికి, ఆ దేశాన్ని చెడు మార్గంలో నుంచి దూరము చేయటానికి, ఆ దేశాన్ని పాపంలో ఉన్నటువంటి ఆ దేశాన్ని పరిపూర్ణము చేయటానికి, క్షమాగుణము లేని ఆ దేశాన్ని క్షమించబడేటట్లుగా, క్షమాగుణాన్ని ధరించేటట్లుగా ఈ దైవజనుడు దేవునికి అడ్డుగా నిలిచి వారి మీద రాబోతున్నటువంటి ఆ ఉగ్రతను రానివ్వకుండా దేవుని సేవకుడు వాక్యాన్ని బోధించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు వాక్యం ద్వారా బోధించినప్పుడు పశ్చాత్తాపపు హృదయం కలుగుతుంది. పశ్చాత్తాపపు హృదయం. అందుకనే దేవుడు మన ప్రాంతానికి దైవజనుడిగా మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఈ పట్టణంలో ఉన్నటువంటి పాపాన్ని పారదోలటానికి, ఈ పట్టణంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలని తీసివేయడానికి, ఈ పట్టణంలో ఉన్నటువంటి దరిద్రతను కొట్టివేయటానికి, ఈ పట్టణంలో ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి శాపాన్ని కొట్టివేయడానికి మాలాంటి సావుకుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే మీ మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించడానికి నాలాంటి సావుకుని ప్రాంతంలోకి తీసుకొచ్చాడు. ఈ ప్రాంతపు ప్రజలు దైవజనుడి మాటకు లోబడేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి మాటకు వ్యతిరేకించే వారిగా ఉండకూడదు. దైవజనుడు ఎవరంటే దేవుని చేత అభిషేకించమన్న వ్యక్తి. దైవజనుడు అంటే దేవుని పిలుపు మేరకు దేవుని సన్నిధిలో కనిపెట్టే వ్యక్తి. సాక్షాత్తు దేవుని యొక్క సముఖంలో ప్రార్థించే ఈ దైవజనుడు మన ప్రాంతానికి ఉండటం ఎంతో గొప్పది. కారణం ఏంటంటే నీ మీదకి వస్తున్నటువంటి కీడును తప్పించడానికి. ఒకవేళ నీ కుటుంబం మీదకి తరతరాలుగా వస్తున్న శాపము వస్తున్నప్పుడు దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? ఏయ్ శాపమా, ఎక్కడికి వస్తావు? ఏ దరిద్రత, ఎక్కడికి వస్తావు? వాళ్ళెవరు? నా దేవుని ప్రజలు. ఏ చెడు వ్యసనాల, ఎక్కడికి వస్తున్నావు? వారెవరు? నా దేవుని ప్రజలు. మీ పక్షాన వ్యాజ్యమాడటానికి దైవజనుడు ఇక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఈ రోజున ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనం కాపాడబడాలి అని అంటే చెడు మార్గాలను విడిచిపెట్టాలంట, చెడు వ్యసనాలు విడిచిపెట్టాలంట, చెడు విధానాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాపపు కన్నీళ్లతో, పశ్చాత్తాపపు హృదయంతో దేవుని పాదాలు పట్టుకొని నీ కుటుంబం మీదకి రాబోతున్న కీడును తప్పించమని ప్రార్థన చేసుకోవాలట. ఎక్కడా? దేవుని మందిరంలో, దేవుని సహవాసములో. ఒంటరిగా ఉన్నంత కాలం కీడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఒంటరిగా ఉన్నంత కాలం శోధన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఒంటరిగా ఉన్నంత కాలం పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పటికైనా గమనించుకోండి, ఎవరైనా ఒంటరిగా ఉంటే ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీకు తెలుసో తెలియదో, ఒంటరిగా ఉంటే ఏదో ఒక ఆలోచన. ఒక యవనస్తురాలు నాతో అన్నది వచ్చి, అన్నా ఎప్పుడు ఒంటరిగా రూమ్లో కూర్చుంటానన్నా నా మనసు అంతా చచ్చిపో 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 అని నన్ను ప్రేరేపిస్తుంటుందంట. ఒకటే చెప్పానమ్మా, ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా ఉన్నంతకాలం సాతాను నీ దగ్గరికి వచ్చి నిన్ను భ్రష్టు పట్టేయటానికి, నా ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి,
దేవునికి దూరమయ్యేటట్లుగా ఆ ఒంటరి జీవితం ఏం చేస్తుందంటే నేను నాశన గుంపుల్లో తీసుకెళ్తుంది. అదే గుంపులుగా ఉన్నామనుకోండి, సాతాను మన దగ్గరికి వస్తాడా? రాడు. ఎందుకో తెలుసా? నీవు ఒక యూనిట్గా ఉన్నావు. అందుకనే ఒక చోట బైబిల్లో రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒంటరిగా ఉన్నంత దోడి శోధనలు వెంటాడుతూనే ఉంటాయి. ఏదో ఒక పాపంలో పడిపోతుంటావు. మంచిగా భక్తిగా ఉన్నటువంటి నీ జీవితం కూడా భక్తిలో నుంచి దారి తప్పిస్తుంటుంది. కారణం ఏంటంటే ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి. అదే 10 మందిలో కలిసి చూడు, అటువంటి ఆలోచనలు రావు. చెడు విధానాలలోకి వెళ్ళాలన్న ఆలోచన రావు. పాప కూపంలోనికి వెళ్ళాలన్న ఆలోచన రావు. ఎందుకనంటే అందరి యూనిట్గా మనం ఉన్నాం కాబట్టి, ఐక్యత కలిగి ఉన్నాం కాబట్టి, ఏదో ఒక మాటలు దేవునికి సంబంధించిన మాటలు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయంటే ధైర్యపరుస్తాయి. ఆత్మ జీవితంలో మనల్ని ధైర్యపరుస్తాయి. ఒంటరిగా ఉన్నంత కాలం ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ, ఏదో ఒక రోగం, ఏదో ఒక నిందలో, ఏదో ఒక అవమానాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒంటరితనాన్ని విడిచిపెడదాం, దేవునికి దగ్గర అవుదాం. ఒంటరితనాన్ని విడిచిపెడదాం, సహవాసం కూడి ఉందాం. ఒంటరితనాన్ని విడిచిపెడదాం, దేవుని బిడ్డలతో మన సహవాసాన్ని ఐక్యపరుచుకుందాం. అందుకనే చెప్తున్నాడు, ఒంటరిగా ఉంటే నువ్వు పడిపోతావు. కొరింథీ పత్రికలో అంటున్నాడు, పడిపోకుండా జాగ్రత్త పడాలి అని అంటే చెడు మార్గములు విడవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన నీవు, మనకు తెలియని కొన్ని పొరపాట్లు, ఎవరికి తెలియని పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. ఎవరికి తెలియని విధానాలు, ఎవరు చూడట్లేదు లేని మనము కొన్ని సందర్భాల్లో పొరపాట్లు పడిపోయినప్పుడు మనుషులకు చెప్పుకుంటే ఆ పొరపాట్లు తీర్చబడవు. పరలోకమైనటువంటి దేవుడు ఈ మందిరంలో ఉన్నాడు. నీ పొరపాట్లను క్షమించగలిగిన దేవుడు, నేను పరిశుద్ధపరచగలిగిన దేవుడు, నేను సరిదిద్ది సరైన క్రమంలో నడిపించగలిగినటువంటి దేవునికి నీ పొరపాట్లు చెప్పుకుంటే నీ మీదకి రాబోతున్నటువంటి కీడును నా దేవుడు తప్పించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.